నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. చోడవరం నియోజకవర్గంలో 54% ఓటింగ్ తెచ్చుకొని ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కింద గెలవబోతున్నారా? అసలు టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ ఏ పార్టీ గెలవబోతుందంటూ కూడా చోడవరం నియోజకవర్గం కూడా వెయిట్ చేస్తుంది. అసలు మనతో పాటు ధర్మశ్రీ గారు ఉన్నారు, ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, చోడవరం నియోజకవర్గం మొత్తం కూడా ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మీరే అవుతారంటూ కూడా అంటున్నారు. అసలు మీరేమంటారు? 100% జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన ప్రజామన్నలు పొందినటువంటి జనరంజకమైనటువంటి పరిపాలన వల్ల డెఫినెట్గా ఈజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. చోడవరం అసెంబ్లీ తప్పనిసరిగా విజయదుందుభి మోగిస్తాను. ఓకే సార్, 2019లో విజయభేరి భోగించిన మీరు 2024లో రాజుగారి మీద ఎలా గెలవబోతున్నారు? ఎందుకేలా మా పార్టీ, మా ప్రభుత్వ కార్యక్రమాల్లో నన్ను గెలిపిస్తాయమ్మా. అన్నిటికీ మీద నా క్యాడర్ కూడా నాతోటే చాలా కలిసిమెలిసి ఉండడంతో పాటు ఆ క్యాడర్ కానీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా మా క్యాడర్నే ఆ రోజు మేము అపాయింట్ చేసుకున్నాం. వాళ్ళ ఎఫెక్టు నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. రేపు మంచి రిజల్ట్ కూడా, ఆ సపోర్ట్తో మంచి రిజల్ట్ కూడా వస్తుంది అని అనుకుంటున్నారు. సార్, 2024లో గెలిచిన మీరు 2019లో కూడా గెలిచారు, కానీ కొంత అసహనానికి గురయ్యారు మీరు. అంటే మంత్రి పదవి చేజిక్కలేదు అని చెప్పేసి. ఈసారి గవర్నమెంట్ నుంచి అంటే పదవి ఏమైనా వచ్చిందా సార్? మంత్రి పదవి ఏమైనా ఆశించవచ్చా? చూద్దాం. గెలిచిన తర్వాత ఇప్పుడు మెయిన్ మా ప్రధానమైన ఉద్దేశం రేపు ఎమ్మెల్యే గెలవడం. గెలిచిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్ పెట్టి డెఫినెట్గా అది మంత్రి పదవి అనేది ఫుల్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ హానరబుల్ సీఎం అనమాట. ఆయన ఇష్టం మీద ఉంటుంది. సో అందుకని గెలిచిన తర్వాత డెఫినెట్గా ఆయన సర్వీస్ బాగుంటుంది, అన్నకిద్దామని అనుకున్నప్పుడు ఇస్తారు. ఆ రోజు ఈక్వేషన్స్ పెట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అడ్వాన్స్గా మనం మాట్లాడుకోవడం ఇది అప్పుడు వస్తుంది. ఇప్పుడైతే ఏదేమైనా సరే మా మెయిన్ ఎమ్మెల్యే గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తాం. ఓకే సార్, ఇప్పుడు 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ. ఇప్పుడు సింగిల్ పార్టీ వైఎస్ఆర్సీపీ కింద మారింది. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే 2019 ఓట్లలోని నోటాకి జనసేన పార్టీకి రెండింటికి ఈక్వల్గా వచ్చాయి. నోటాకి జనసేనకి. ఈసారి చూసుకుంటే ఇందాకే మేము చూసాం కొన్ని సన్నివేశాలు, జనసేన కార్యకర్తలు వచ్చి మీ కండువా కప్పుకోవడం. సో దీన్ని ఎట్లా అనుకుంటున్నారు? జనసేన అభివృద్ధి రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో చోడవరంలో వస్తున్న ఈ మార్పులు కనుక ఏమనుకుంటున్నారు అసలు? అంటే రియల్గా జనసేనకి రియల్గా కొంచెం క్రేజీ ఉండేది వాస్తవానికి స్టేట్ వైడ్గా. ఎప్పుడైతే తెలుగుదేశంతో ఆయన మిలాఖత్ అయ్యాడో ఆ రోజు నుంచే తన గ్రాఫ్ పడిపోయింది. ఒక రకంగా జనసేన వాళ్ళు టీడీపీ గ్రాఫ్ కొద్దిగా పెరిగవచ్చు కాక ఎక్కడైనా. మా దగ్గర అయితే అదేమి లేదు. కానీ జనసేన ఎప్పుడైతే టీడీపీతో పొత్తుగా పెట్టుకుందో ఆ రోజు నుంచే ఆ గ్రాఫ్ పడిపోవడం ఒకటి అయితే. ఈరోజు 175 శాసనసభ సభ్యత్వాలు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 21కే పరిమితం అయిపోయారంటే 24 అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 4 తగ్గించుకొని 21 కంటే మరి అలా ఎజెండా ఏంటి? ఎజెండా లేకపోతే ఏ రాజకీయ పార్టీకి ఎజెండా ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తిగత మీద వ్యక్తిగత కక్ష ఉంటే ఏ వ్యక్తి అయినా రాజకీయ పరంగా మనుగడ సాధించలేరు. వ్యవస్థాపరమైనటువంటి విభేదం ఉండడం వేరు. వ్యక్తిగతంగా విభేదిస్తే అది వాళ్ళు మనుగడికే దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకని ఆ మూలాల నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తి మీద ద్వేషం కొలిది ఇంకొకరు త్యాగం చేసి సీట్లన్నీ వదిలేసుకుంటే ఇంకా ఆ రోజుతే జనసేన తాలూకు గారిపోయింది. అంచేత అక్కడ ఉన్న మీరు చెప్పారు ఇందాక, అలాగే జనసేనకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ మళ్ళీ యూటర్న్ తీసుకొని జనసేన వద్దు, ధర్మశ్రీ వద్దు అనే రీతిలో అప్పుడే అందరూ టర్న్ చేసుకొని రావడం కూడా ఒక రకమైన శుభపరిణామం. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు జనసేన ఎవరైతే అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి నేను పాతాలని తొక్కకపోతే అనే వర్డ్ యూజ్ చేశారు. సో దీన్ని బట్టి వ్యక్తిగత దూషణల వరకు అంటే రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, లేదంటే వ్యక్తిని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను? ఎవరు అన్నారు పాతాళ? పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని అన్నారు. అదే అంటున్నాను నేను, మీకు చెప్పింది అదే. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా పేరు కూడా జనరల్ దత్తపుత్రుడు అంటారు తప్ప పేరు కూడా ఎత్తాడు. అలాగే ఏంటంటే కొన్ని విషయాల్లో కొంచెం ప్రజాస్వామ్య విమర్శనలు ఎలా ఉండాలని సైద్ధాంతికంగా ఉండాలి. వ్యక్తిగతంగా విమర్శిస్తే ఆ రోజు ఆయన పట్టం పడిపోయింది.
అందుకని ఆయన తెలుసో తెలియక ఆయనకి ఇచ్చిన డైరెక్షన్. చంద్రబాబు నాయుడు అలా చేస్తాడు, పక్కన ఉన్నటువంటి వాళ్ళని నీరుగార్చేసే కార్యక్రమం. చాలా చాణక్యుడు కదా రాజకీయాల్లో, కన్నింగ్లో చాలా చాణక్యుడు. అంచేత పక్కన ఉన్న వాళ్ళు తాలకి క్రేజీ పడిపోవాలా, పక్కన ఉన్న వాళ్ళు క్రేజీ యువతల వాడికి ఏమో వచ్చి ఆయనకేమో క్రేజీ పెరగాల, అదే రీతిలోనే అలా ఉంటాడు తప్ప రియల్గా ఏంటంటే అంతే. చంద్రబాబు నాయుడుతో అంటకాగిన వాళ్ళు ఎవరైనా చూడండి, అలాగే కట్టిన వెనక్కి వెళ్ళిపోయారు తప్ప ఎవరు ఫార్వర్డ్ అవ్వలేదు. ఒక చంద్రబాబు నాయుడు మాత్రం ఫార్వర్డ్ అవుతుంటాడు. అలాగే సేమ్ జనసేనది కూడా ఇంక రేపు ఎలాగో ఇప్పుడు జనసేన టికెట్లు కేటాయించారు. ఉదాహరణ కొనసాల రామకృష్ణకి ఇక్కడ ఇచ్చారు అనకాపల్లి. ఆయన లాస్ట్ టైం తెలుగుదేశంకి చేసి తెలుగుదేశం ఇక్కడ మా దగ్గర కూడా క్యాన్వాసింగ్ చేశారు కొనసాల రామకృష్ణ. ఇప్పుడు ఆయన అంటే టీడీపీ నుంచి వచ్చిన వాడికి సభ్యత్వం లేకుండానే జనసేన ఇచ్చారు. మళ్ళీ రేపు కానీ టీడీపీ గెలిస్తే జనసేన ఉంటుందా? టీడీపీలోకి వెళ్ళిపోతారు కదా వెంటనే. సో అక్కడ జనసేన అలాగే ఎక్కడైనా చూసుకోండి. ఈ వేళ నేను పంచకాల రమేష్ టీడీపీ నుంచి వచ్చినవాడు, వంశీ టీడీపీ నుంచి వచ్చినవాడు, మీరు చూసుకోండి. అలాగే ఆ మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు టీడీపీకి వీళ్ళకంటూ సొంత మనసు, సొంతంగా బార్న్ బాటప్ ఎవరున్నారో అలాంటి వాళ్ళకి వెనకాతలు నిలబడాలి. అలా లేదు. అలా లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా రేపు జనసేన గ్యారంటీ వైండప్ అయిపోయే ప్రమాదం ఉంది. అంటే మొన్నటి వరకు ఏమనుకున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎలక్షన్ ముందు సరికొత్తగా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి చూస్తున్న పరిణామం చూసుకుంటే అటు నుంచి ఇటు యూటర్న్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ పరిణామంలో జరిగే తంత్రాలు అంటారా? అయితే రకరకాల సిచ్యువేషన్లో ప్రతి నియోజకవర్గంలో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. కానీ ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ నిలబడలేవు. అందుకనే జగన్ గారిని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈరోజు ఏంటంటే ఆ కూటమి కోసం అన్నాలు వెయిట్ చేసేంతవరకు క్యాండిడేట్లే కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. నాకు తెలిసి 27 సీట్లలో కూడా ఒక 10 సీట్లు ఒక పోటీ ఉండొచ్చేమో, కానీ మిగిలిన 11 సీట్లు కూడా అభ్యర్థులే దొరకలేదేమో అనిపిస్తుంది నాకైతే. సిచ్యువేషన్ అది. ఈరోజు బీజేపీ జనసేన కలిపి 37 సీట్లు పెట్టుకున్నారు. మా అకౌంట్లో ఆల్రెడీ 29 సీట్లు మాకు ఈజీ సునాయాసం గెలుస్తున్నాం. 29 సీట్లు గెలుస్తున్నాం. ఒక బీజేపీ ఒకటి జనసేన ఒకటి ఫైట్ వేస్తుంది అదే. 29 సీట్లు మాకు సునాయాసం మాకు ఎన్ని సీట్లు వాళ్ళకి పొందితే, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తే, బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తే మాకు మంచిదని మేము చూస్తున్నాం. కానీ వాళ్ళు 31 ఆల్రెడీ 29 సీట్లు మా అకౌంట్లో పడిపోయాయి. సో మేము నిజంగా ఫైట్ చేసి మా గవర్నమెంట్ రావాలంటూ ఒక 80 సీట్లకి మేము ట్రై చేసుకుంటే చాలు, 100 సీట్లు దాటిపోతాయి. 175 సీట్లు ఈసారి మీవే అంటారు. 100% నెంబర్ ఆఫ్ సీట్స్, మెజారిటీ సీట్స్ అయితే మావే. కానీ రీసెంట్గా మొన్న వచ్చిన సీట్ల కన్నా ఎక్కువే వస్తాయి. కానీ ఈసారి ఒక సీటు కూడా రాదు మీ వైఎస్ఆర్సీపీకి అనే టార్గెట్లో పనిచేస్తున్నాం. అదే టార్గెట్లో పనిచేస్తున్నాం. 175 రావాలని పరిగెడుతున్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర సినారియో చూసుకుంటే మొన్న ఎన్నైతే సీట్లు వచ్చాయి అంతకన్నా ఎక్కువ వస్తే తప్ప తక్కువ రావు. సార్, జగన్ గారు అమలు చేసిన నవరత్నాలు పథకాల విషయంలో మాట్లాడుకుంటే సేమ్ అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ అయినా, సో మద్యపాన నిషేధం విషయంలో మాట్లాడుకుంటే తక్కువగా డిగ్రేడ్ చేసుకుంటూ వచ్చామన్నారు. మరి మద్యపాన నిషేధంలో ఏం మాట్లాడారు? మేము మా మేనిఫెస్టో చూడండి, మద్యపాన్ని నిషేధిస్తామని అనలేదు, మద్యపానాన్ని నియంత్రిస్తాం అన్నాం. నిషేధించడం వేరు, నియంత్రించడం వేరు. మా మేనిఫెస్టోలో చూడొచ్చు, మద్యపానాన్ని నియంత్రిస్తాం అన్నాం. అందులో భాగంగానే బెల్ట్ షాపులు తీస్తాం. అందులో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి షాపులు కాకుండా సగం షాపులు తగ్గించాం. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి రేట్ల కన్నా ఇప్పుడు రేట్లు పెంచాం. ఎందుకు? తాగే వాళ్ళు తగ్గించాలని. స్టార్ హోటల్కి వెళ్ళే వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్టు ఆ రేట్లు అలాగే హైక్ చేసాం. అంతే తప్ప మేము మద్యపాన నిషేధం అనలేదు, మద్యపాన నియంత్రిస్తాం అన్నాం. అందులో భాగంగానే నియంత్రించాం. డెఫినెట్గా ఆ దిశలోనే వెళ్తుంది. అంచేత ఎక్కడ కూడా ప్రైవేట్ షాపులు ఎక్కడ ఇవ్వలేదు, అంత కూడా గవర్నమెంట్ షాపులే రన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరిగానే పెట్టుకున్నాం. సో నెక్స్ట్ వచ్చా కూడా ఇవే పథకాలు అమల్లోకి వస్తాయి. కంటిన్యూ మ్యాక్సిమం ఇవే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా